ఇక గచ్చిబౌలిలోని ఆల్సబా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాష్రూమ్ పక్కనే రుమాలి రొట్టెలు తయారీ ఫ్రీజర్ లో మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. వాష్ ఏరియాలో నీరు నిల్వ ఉండడం, కార్మికుల వాష్రూమ్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్. యశ్రావళి, హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో చూసుకుంటే దాదాపు 50కి పైగా రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు విస్తృతమైన నిజాలు బయటకు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 90% పైగా రెస్టారెంట్లు ఎక్కడ కూడా శుభ్రంగా ఉన్నట్లు ఎక్కడ కూడా ఆనవాళ్ళు కూడా కానరావట్లేదు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇప్పుడు కాసేపటి క్రితమే ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి అల్సబా రెస్టారెంట్ లో కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా లోపల పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి బేసన్లే కానీ అదే విధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఏదైతే మాంసం ని నిల్వ చేసేటువంటి ఫ్రీజర్లు కూడా పూర్తిగా మురికి నీళ్లతో కూడా రెండిపోయి ఉండడం చూసి అధికారులు ఆగ్రహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు ఏదైతే కిచెన్ భాగంలో వంటలు ఏదైతే చేస్తారో ఆ వంటలు చేసే పక్కనే ఒక రెస్ట్ రూమ్ ఉండడము, ఆ రెస్ట్ రూమ్ లో అంటే ఎక్కువగా కూడా దుర్వాసన రావడము, ఆ దుర్వాసన వచ్చే ప్లేస్ లోనే వీళ్ళు ఆ ప్రజలందరూ ఎంతో ఇష్టంగా తినే రుమాలి రోటీలను అక్కడ తయారు చేయడం, ఇవన్నీ కూడా చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే ఏదైతే ఆ రెస్టారెంట్ లను సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు గచ్చిబౌలితో పాటు కుకట్పల్లి కానీ లేకపోతే కోకాపేట కానీ లేకపోతే మూసాపేట వంటి ఏరియాల్లో కూడా మొత్తంగా అన్ని రెస్టారెంట్లలో కూడా తనిఖీలు చేస్తుంటే ప్రతి రెస్టారెంట్ లో దాదాపు ఏదైతే ప్రధానంగా అంటే ఆ డైనింగ్ హాల్ అంటే సాధారణంగా కస్టమర్లు వచ్చి తినే ప్లేస్ ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఏదైతే వంట వండే కిచెన్ ఏరియా ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లలో కార్మికులు అపరిశుభ్రంగా ఉంటే మరొక రెస్టారెంట్ లో పూర్తిగా పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా చేస్తున్నారు. అదే విధంగా మరికొన్ని రెస్టారెంట్లు అయితే ఏకంగా 3 నుండి 4 రోజుల వరకు కూడా ఒకే మాంసాన్ని నిల్వ ఉంచి మెహఫిల్ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించి మెహఫిల్ రెస్టారెంట్ లైవ్ కిచెన్ ఏర్పాటు చేసింది. మరి ప్రతి రెస్టారెంట్ కూడా ఇలాగే లైవ్ కిచెన్ అనేది ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు? తప్పకుండా, ఎందుకనంటే రెస్టారెంట్ నిర్వాహకులు ఎప్పుడే గానీ కేవలం కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూస్తూ ఉంటారు. అదే విధంగా కస్టమర్ కి సంబంధించినటువంటి డైనింగ్ హాల్ ఎంత పరిశుభ్రంగా ఉంది, అదే విధంగా ఎంత నీట్ గా ఉంది అనేది మాత్రమే చూసుకుంటారు తప్ప కిచెన్ లోపల జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఎవరికి కంటికి కానరాదు. కాబట్టి అటు సైడ్ వెళ్ళాలన్నా కూడా కస్టమర్స్ కి అక్కడ రిస్ట్రిక్షన్ బోర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే కేవలం స్టాఫ్ మాత్రమే లోపలికి రావాలి. దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి రెస్టారెంట్ ఓనర్లు అయితే ఎక్కడికక్కడ లోపల అపరిశుభ్రంగా చూస్తున్నారు. మనం నిన్న చూసుకున్నాం మూసపేటలో ఉన్నటువంటి ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్ వంటి హోటల్లో కూడా ఏకంగా అందులో జంతువులను పెంచడము, ఆ జంతువుల మూల విసర్జన కూడా అవి అక్కడే చేయడము, ఈగలు వాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కొక్క సమస్య ఉందనే చెప్పుకోవచ్చు. ఈ రెస్టారెంట్ ప్రధానంగా కిచెన్లలో ఎందుకు శుభ్రత పాటించట్లేదు, అడిగే వాళ్ళు లేరా అంటూ కూడా ఇటు ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాము అనేక రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, హాస్పిటల్ బారిన పడుతున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడ అవుతుంది, పీల్చే గాలిలోనా లేకపోతే తినే ఆహారంలోనా అంటూ కూడా అందరూ తలలు పట్టుకుంటున్న రోజుల్లో రెస్టారెంట్ లో ఈ విధంగా అపరిశుభ్రం ఉండడం ఎక్కడ కూడా సహించేది లేదు అంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ప్రజలే కానీ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచడంతో ఎక్కడికక్కడ కూడా రెస్టారెంట్ కి సంబంధించిన ఓనర్లు అందరూ అలర్ట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 50కి పైగా రెస్టారెంట్లు తనిఖీలు చేసిన అధికారులు సిటీలో ఉన్న అనేక పెద్ద రెస్టారెంట్లలో అంటే పేరు మోసిన పెద్ద రెస్టారెంట్లలో తనిఖీలు చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఓనర్లు కూడా శుభ్రం చేసే పనిలో పడ్డట్టు కూడా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళు సర్టిఫైడ్ కార్మికులేనా అంటే, ఎందుకంటే మనకు తెలుసు ఇటు వంటలు అంటే చెఫ్స్ కానీ వాళ్ళందరూ కూడా సర్టిఫైడ్ ని తీసుకురావాలంటూ కూడా మనకి FSSAI రూల్ ఉంది. సో ఆ రూల్ ని బ్రేక్ చేయకుండా అందరూ శుభ్రంగా ఉన్నారా ఏంటి అన్న కోణంలో కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. సో దాదాపు 50కి పైగా తనిఖీలు చేశారు. కాబట్టి ఈ తనిఖీలు అన్ని అయిపోయిన తర్వాత ఆయా హోటళ్లకు నోటీసులు అందజేసి సీజ్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యంతో చిరగాటం ఆడితే ఎవరిని చూస్తూ సహించేది లేదంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రవలి, రైట్, థ్యాంక్ యూ అక్రమ్.